వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మన సమాజంలో కొంతమంది బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నారు. చాలా సంవత్సరాలు మందులు వాడినా సరే తగ్గడం లేదు. మీరు కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్ చేయగలరా? ఈ సమస్యలోంచి బయటికి తీసుకురాగలరా? పరిష్కార మార్గం ఏంటో వివరించండి. సో డెఫినెట్గా అండి, ఇది ఈ బైపోలార్ డిజార్డర్ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్, క్లిష్టమైందండి, చాలా తీవ్రతరమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తి సఫర్ అవటమే కాకుండా, బాధపడటమే కాకుండా ఆ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సఫర్ అవుతారు. అసలు ఈ బైపోలార్ అనే దానికి అర్థం ఏంటంటే, బై అంటే రెండు అండి, పోలార్ అంటే పోల్స్ అనమాట. అంటే హై లో, ఒకటి పోల్ హై అనుకుంటే ఇంకోటి లో అనమాట, ఒకటి ప్లస్ అనుకుంటే ఇంకోటి మైనస్ అనమాట. అంటే ఒకే వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటాడండి. అంటే గజనీలా అంటారా? అంటే మార్నింగ్ ఒక విధంగా ఉంటాడు, మార్నింగ్ నార్మల్గా యాక్టివ్గా మంచిగా ఉంటాడు. ఈయనకి వచ్చేసరికి డిప్రెషన్ అయిపోయిన ఆయన అంతా నా వల్ల ఏమి కాదు, ఎందుకు పనికిరాను ఆయన వెళ్ళి రూమ్లో మూలలో కూర్చుంటాడు. సో ఆ మార్నింగ్ బాగా యాక్టివ్గా ఉండి చురుగ్గా ఉన్న దానివల్ల మ్యానిక్ అంటామండి. అదే ఈవినింగ్ వచ్చేసరికి బాగా స్లో అయిపోయి నా వల్ల ఏం కాదు, నేనేం సాధించలేకపోయాను, నిరాశ నిస్పృహలతో మాట్లాడటం, నేను బతకటం వేస్ట్, ఈ టైప్లో మాట్లాడుతుంటాడు. దీన్ని డిప్రెషన్ అంటాము. చూసారు, మరి ఒకే వ్యక్తి మార్నింగ్ ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడు, సాయంత్రం ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడు. జనరల్గా ఒక వ్యక్తి నార్మల్గా ఒకే బిహేవియర్ ఉంటుంది, ఉంటే డిప్రెషన్లోనే ఉంటాడు, అది యాక్టివ్గానే ఉంటాడు. కానీ ఈ వ్యక్తి రెండు రకాలు చూపిస్తాడండి. ఈ సపోజ్ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయింది, లేకపోతే ఒక జాబ్ పోయింది, బిజినెస్లో ఫెయిల్యూర్ అయ్యాడు, అప్పుడు ఏం చేస్తుంటాడంటే, ఇతను బాగా ఉన్నప్పుడు ఏమన్నా నేనే గొప్ప అని, నాకంటే ఎవరు లేరు, ఓకే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అది బిజినెస్ చేశాను, ఈవెన్ గొప్ప చెప్తాడు. అదే తనకి ఆ ఫెయిల్యూర్ గుర్తుకొచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అరే నేను ఫెయిల్ అయిపోయాను, నేనేం సాధించలేకపోయాను, ఆ అమ్మాయి నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నాను, మ్యారేజ్ చేసుకోవట్లేదు ఆ అమ్మాయి, ఇక ఎందుకు నేను ఏం సాధించినట్టు, ఓకే ఇంత చదువుకున్నాను కనీసం ఒక అమ్మాయిని లవ్ చేయలేకపోయాను, అది చేసినా కూడా ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఈ టైప్ ఆఫ్ తెలుసుకొని వాళ్ళు ప్రాబ్లంలో పడుతుంటారండి. సో ఈ జనరల్గా ఈ బైపోలార్ కూడా రెండు విధానాలు ఉన్నాయండి. ఒకటి మెడిసిన్స్ ద్వారా, రెండోది ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా. ఈ మెడిసిన్స్ ద్వారా వాడుతున్నారు పాపం, సంవత్సరాల తరబడినా వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారండి. ఒక అతనండి అరౌండ్ 35 years అప్పుడు, అంటే ఇతనికి రావటం ఏమన్నా అరౌండ్ 27, 26 ఆ ప్రాంతంలో ఈ బైపోలార్ డిజార్డర్ వచ్చిందనమాట. ఒక ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుందని ఉంటుందంటారా? అంటే జనరల్గా ఏమవుతుందంటే 30 years లోపల స్టార్ట్ అవుతుంది జనరల్గా. ఓకే, ఆఫీస్లో ఒక అమ్మాయిని చూసి ఆమె ఫ్రెండ్లీగా ఉంటే ఆ అమ్మాయి తను ప్రేమిస్తుంది అనుకొని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇది నా వల్ల కాదు, నేను రానని చెప్పేసరికి ఇతను బాగా వైలెంట్ అయిపోయాడు అనమాట. మరి ఎంతకాలం ఎందుకు నాతో కాఫీకి వచ్చావు, ఎందుకు నాతో మాట్లాడావు చేసి ఆమెతో వైలెంట్ అయిపోతే ఆఫీసులో వాళ్ళు ఉద్యోగులను తీసేశారు. తీసేస్తే ఇంకా ఈగో హార్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళతో వచ్చి వాళ్ళ మీద ఎగరటం మొదలుపెట్టాడు. తర్వాత చేసే ఉద్యోగం పోయింది, ఇక ఉన్నది కూడా పోయింది, ఏం సాధించలేనని ఇక చివరికి అట్లా బిహేవ్ చేస్తుంటే సైకియాట్రిస్ట్ డాక్టర్ తీసుకెళ్తే వాళ్ళు మందులు ఇచ్చారు. ఆ మందులు వేసుకొని కొంచెం కామ్గా పడుకుంటున్నాడు. వాళ్ళు ఏమో తగ్గింది అనుకుంటున్నారు. ఇట్లాగ 5 సంవత్సరాలు వాడారు, 10 సంవత్సరాలు వాడారు, ఏం తగ్గపోతే మరి ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ని సంవత్సరాలు ఇంకా పెళ్లి చేయలేదు, ఇప్పుడు 35 years వచ్చినాయి కదా చేయండి అన్నారు. లేదమ్మా ఇట్లా వాడుతున్నాడు, ఈ ప్రాబ్లం ఉన్నాయంటే, లేదు పెళ్లి చేసేయండి మంచిగా అయిపోతాడు, హ్యాపీగా మంచిగా అయిపోతాడు. సరే వాళ్ళు మాట్లాడి వెళ్ళి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పాపము ఆ ఫస్ట్ నైట్ రోజు ఇతను సంసార జీవితంలో పాల్గొనలేకపోయాడండి. ఎందుకు పాల్గొనలేకపోయాడంటే, ఈ మెడిసిన్స్ వాడటం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ రీప్రొడక్షన్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లం అయిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ఎరెక్షన్స్ రాక చేయలేకపోయినప్పుడు ఆటోమేటిక్గా మరి భార్యకి అర్థం అవుతుంది కదా, ఆమె కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్, చూసింది, 1-2 రోజులు చూసింది, ఏం జరగట్లేదు, అడిగింది ఆమె అసలు ఏంటి ప్రాబ్లం లేదని చెప్పాడు, ఇట్లా మందులు వాడడం జరిగింది చెప్పేసి. అయితే మీరు నన్ను మోసం చేశారని చెప్పేసి ఆమె డైవర్స్ వచ్చి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఏం చేసినా మరి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా, మళ్ళీ అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు మళ్ళీ వాడుతున్నాడు. అట్లా ఇంకో 10 years వాడాడు. 10 years అంటే ఫస్ట్ 10 years వాడాడు, పెళ్లి చేసుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ 10 years వాడాడు. తర్వాత ఎవరో చెప్పారంట, ఏంది 2 సంవత్సరాల మందులో వాడటం ఏంటి, నేను టీవీలో ప్రోగ్రామ్ చూశాను, వెళ్ళి పలానా ఆయన దగ్గరికి వెళ్ళామంటే నేను మంచిగా చేస్తారని చెప్పేసి. సరే చివరి నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేను చెప్పి, నేను ముందు మీ పేరెంట్స్ డీటెయిల్గా మాట్లాడాల్సిన ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడిన పరిస్థితి, తర్వాత ఇతనితో మాట్లాడాను, మొత్తం ఒక 2 hours కన్సల్టేషన్ చేసి అప్పుడు నేను రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి
ఎస్ నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. నువ్వు 2 స్టేజెస్లో కౌన్సిలింగ్ తీసుకోవాలి. స్టేజ్ 1 2 months, స్టేజ్ 2 2 months, టోటల్ 4 months తీసుకున్నావంటే నువ్వు దీంట్లో బయటపడతావు. నిదానంగా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళ మదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే చేయండి బాబు, 2 నెలలు 4 నెలలు కాదు 6 నెలలు సంవత్సరం తీసుకొని ఇప్పుడు 20 ఏళ్ళు పోయింది, ఇప్పటికైనా చేయండి సార్ అది. సరే ఫస్ట్ 2 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేసింది ఒకరోజు నాకు. ఆ ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఫస్ట్ టైం మా వాళ్ళు ఆనందం చూసాము, మమ్మల్ని గౌరవిస్తున్నాడు, ఎప్పుడు మమ్మల్ని తిట్టేవాడు, మిమ్మల్ని ఎట్లా అయిపోయారు అట్లా అయిపోయారని చెప్పేసి ఎంతో మంచి మార్పు కనిపించింది. ఆ స్టేజ్ కూడా కంప్లీట్ చేసి మా వాడిని కొంచెం గట్టెక్కించండి పాపం ఆమె ఎంతో బతిలాడింది అనమాట. ఏం పర్వాలేదమ్మా, మా డ్యూటీ అది. నేను ఎంతో రీసెర్చ్ కొన్ని సంవత్సరాలు దీన్ని రీసెర్చ్ చేసి ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ని కరెక్షన్ చేస్తే వీళ్ళు మళ్ళీ మంచిగా అవుతారు. మిగతా 2 months కౌన్సిలింగ్ ఇచ్చాను. చక్కగా ఏకదమ్ నార్మల్ అయిపోయాడు. ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ని టేక్ కేర్ చేస్తున్నాడు. ఇప్పుడు చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి చక్కగా ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పేసి మెడిసిన్స్తో తగ్గలేదని మీరు కొంగిపోవాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ ఉంది. బైపోలార్ డిజార్డర్ కూడా రూట్ కాజ్ థింకింగే. ఆ థింకింగ్ మీద చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి మీకు ఆల్రెడీ సొల్యూషన్స్ మేము డెవలప్ చేశాం. కాబట్టి చక్కగా మీరు కనుక మా సర్వీస్ తీసుకుంటే ఈ బైపోలార్ డిజార్డర్లోంచి మీరు చక్కగా బయటికి రావచ్చు. ఇదే కనుక ఈ బైపోలార్ డిజార్డర్ కనుక మీరు మందులు వాడకుండా మా దగ్గర కనుక వస్తే అప్పుడు ఇంకా త్వరగా చేయొచ్చు అనమాట. మందులు వాడిన తర్వాత వస్తే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. మీరు మంచిగా అయిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ మెల్లమెల్లగా డోసులు తగ్గించుకొని మీరు మెడిసిన్ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే చాలామంది తెలుసుకోవాల్సింది మెడిసిన్స్ వాడుతున్నంత కాలము మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకే, సైకియాట్రిక్ డ్రగ్స్ వాడుతుంటే మ్యారేజ్ చేసుకోకూడదు, ఇది లీగల్గా పర్మిషన్ లేదు. మీరు చేసుకోవాలంటే చెప్పి చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం మెడిసిన్స్ వాడుతున్నాము, ఇప్పుడు బెటర్గా ఉంది ఏదో చెప్పుకొని చేసుకోవాలి. కానీ చెప్పకుండా చేశారు అంటే మీరు వాళ్ళు మోసం చేస్తారు, కొత్త ప్రాబ్లం వస్తుంది. కొత్త అంతే కదా. మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు, ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు మనీ వేస్ట్ అయిపోయింది, సొసైటీలో పెరిగిపోతుంది, అది అవసరమేముంది. మేము చక్కని సొల్యూషన్స్ ఇస్తున్నాము. మీరు మళ్ళీ దీనిలోంచి బయటపడవచ్చు. అసలు మీరు మందులే వాడకపోతే 2-3 monthsలో మీరు చక్కగా బయటపడవచ్చు. మందులు వాడలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మీ బాడీలో. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే మందులు వాడితేనే తగ్గకపోతే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎలా తగ్గుద్ది? కౌన్సిలింగ్లో మేము ఏదో మాటలు చెప్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. మేము మాటలు చెప్పమండి, వాళ్ళకి కావాల్సిన ఆలోచన విధానం నేర్పుతాము, వాళ్ళకున్న సమస్యలకు కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాము, సొల్యూషన్స్ ఇస్తాము. అవి ఉపయోగించుకొని వాళ్ళే దాంట్లో చక్కగా బయటికి రావచ్చు. అంతేదా? ఎవరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎవరైనా సరే బైపోలార్ డిజార్డర్స్తో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్కగా విషయం తెలుసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించండి మాలాంటి వాళ్ళ దగ్గర, సీరియస్ సైకాలజిస్ట్ దగ్గర. అంటే మీరు తెలుసుకోవాల్సింది చాలామంది ఈ బైపోలార్ డిజార్డర్స్ కూడా సైకాలజిస్ట్ టేకప్ చేయరండి. నేను సైకాలజిస్ట్ ఎందుకు టేకప్ చేస్తున్నానంటే దీని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి, నేను సొల్యూషన్ ఆల్రెడీ తీసుకొచ్చాను కాబట్టి. మామూలు సైకాలజిస్టులు ఎవరు ఇట్లా స్కిజోఫ్రీనియా కానీ లేదా బైపోలార్కి కానీ లేదా మందులు వాడుతున్నారంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మందులు తగ్గిపోతే ఎట్లా తగ్గలేము అనేది. కానీ నేను వేరే విధంగా రీసెర్చ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా. ఎంతోమంది ఓసిన వాళ్ళు మంచిగా చేశాను, ఎంతోమంది బైపోలార్ వాళ్ళు మంచిగా చేశాను, ఎంతోమంది స్కిజోఫ్రీనియా వచ్చిన వాళ్ళు మంచిగా చేశాను. కాబట్టి ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు బైపోలార్ డిజార్డర్ నుంచి. ఈ బైపోలార్ డిజార్డర్ అనే క్లిష్టమైన సమస్యకు కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా చేసి ఈ సమస్యలో నుంచి చాలామంది బయటకు తీసుకొస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ ఫ్యామిలీలో కూడా ఈ బైపోలార్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతుంటే కనుక సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.